నిజంగా కూడా ఇవాళ మనం చూసిన గతంలో మండల మూమెంట్ వచ్చినప్పుడు మండల మూమెంట్ని తొక్కివేయడానికి అణిచివేయడానికి చాప కింద నీరులాగా కమండల ఉద్యమం రావడం జరిగింది. ఇవాళ బీసీ కులగణన అనేది చాలా పెద్ద అంశం దేశవ్యాప్తంగా కూడా. ఇవాళ జంజెట్ ఉద్యమాన్ని ఒక రకంగా స్ఫూర్తిగా తీసుకుందాం, కానీ చాలామంది మేధావులు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ బీసీ కులగణన అనే అంశం ప్రచారంలోకి రాకోకుండా, బీసీ కులగణన అంశాన్ని తెర మీదకి రాకోకుండా ఇదొక ప్రయోగం చేసిరనే ఒక వాదన కూడా ఉన్నది. దాన్ని మనం సూక్ష్మంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ఇలా మన మిత్రులు కూడా చాలామంది చెప్పడం జరుగుతుంది, మోదీ గారు ఇలా బీసీ నాయకులు ఉన్నారు, బీసీ వర్గానికి చెందిన వ్యక్తి అన్నాడు. నిజంగా కూడా మోదీ అనే వ్యక్తి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన మార్పు చేయబడ్డ బీసీకి మన మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? ఇవాళ ఆయన ప్రధానమంత్రి స్థానంలో ఉన్నప్పుడు బీసీ కులగణన అనేది చాలా పెద్ద అంశం. ఏ రాష్ట్రం పోయినా 60-70% బీసీలో ఉన్నాం. మన లెక్కలు మనకు తెలియనంత కాలం మన లెక్కలను దొక్కేసి మన లెక్కలు మనకు తెలియకోకుండా దాచిపెడుతున్న క్రమంలో నిజమైన బీసీ అయితే ఆయనే ముందుండి చలో మా బీసీల లెక్కలు ఎందుకు దేరు బయటకు అని చెప్పి కొట్లాడాల్సిన వ్యక్తే ప్రధానమంత్రి. అట్లాంటి ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉంటుండు అంటే బీసీ లెక్కలు బీసీలకు తెలిస్తే రాజ్యాధికారం చేతిలోకి వస్తుంది కాబట్టి ఆ లెక్కలు తెలియకోకుండా బ్రిటిష్ కాలంలో ఎప్పుడో లెక్కలు చేసిరు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కనీసం బీసీ లెక్కలు ఇవాళ జంతువులకు ఉన్నాయి, అన్ని రకాల అంటే గుట్టలకు చెట్లకు అన్నిటికి కూడా లెక్కలు ఉన్నాయి. కానీ బీసీల కాడికి వచ్చేసరికి ఈ అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం మొదటి నుంచి కూడా జరిగింది. తిప్పి కొట్టాలంటే మన విజిఆర్ నారగోని గారి అన్న బోధనలు, ఆయన పుస్తకాలు తరువుగా చదవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పిల్లలు ఎట్లయితే చదువుతారో అట్లా ఆయన పుస్తకాలు చదివి ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు భవిష్యత్ తరాలకు మనలాంటి యువకులను కూడా అందించగలుగుతాం. నిజంగా ఈ జంజెట్ ఉద్యమం అనేది వేరే దేశాల్లో కూడా జరిగింది, అదేవిధంగా భారతదేశంలో కూడా జరుగుతుంది. ఈ జంజెట్ ఉద్యమం అనేది బీసీ ఉద్యమం జంజెట్ ఉద్యమంగా మారినప్పుడే మనందరికి కూడా ఫలితాలు వస్తాయి. ఇవాళ దేశంలో 60-70% ఉన్నాం, మన పిల్లలే చదువుకుంటున్నారు, మన పిల్లలకే డాక్టర్లు రావట్లే, మన పిల్లలకే ఇంజనీరింగ్ సీట్లు రావట్లే. ఇవాళ మనం చూసినాం మెడికల్ మాఫియా అంతా దారుణంగా ఉందంటే దాదాపుగా 4,000 కోట్ల మెడికల్ మాఫియా నడుస్తున్నది. ఇవాళ మెడికల్ సీట్లలో 4,000 కోట్ల కుంభకోణం జరిగింది. దాన్ని ఎవరు బయట తీసుకురావట్లే. ఇంజనీరింగ్ సీట్లు చూసినా కూడా ఇలా మన పిల్లలకి ఇంజనీరింగ్ సీట్లు దక్కే పరిస్థితి లేదు, మెడికల్ సీట్లు దక్కే పరిస్థితి లేదు. మనకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఐఏఎస్లు ఐపీఎస్లు వస్తున్నాయి. ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతోటి అప్పనంగా దోసుకపోతున్నారు. కాబట్టి ఇలాంటి కుట్రల నుండి కూడా మనం పటాపంచలు చేయాలంటే ఇలా పెద్దలు మన విజిఆర్ నారగోని గారు అన్న బాటలో మనందరం కూడా నడిచినప్పుడే బీసీ ఉద్యమానికి అసలైన ఫలితం దక్కుతుంది. కాబట్టి ఆ దిశగా మనందరం కూడా పోరాటం చేయాలి, ఆయన వెన్నంటి కూడా నడవాలని చెప్పి ఈ వేదిక ద్వారా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ జై బీసీ, జై బీసీ.